వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. లెక్చరర్ చీర మార్చుకుంటుంటే కొంతమంది వచ్చి వీడియో తీశారు అంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ లెక్చరర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, అసలు ఏం జరిగింది? అది నాకు తెలియకుండా అక్కడున్న కాలేజీలో క్లర్క్ వీడియో తీస్తున్నాడు. అంటే ఏ సమయంలో జరిగింది, అసలు ఏం జరిగిందండి? 1:30 టైంలో జరిగింది. సో నేను అప్పుడే ఇంకా వెళ్ళే టైము సైన్ చేయడం కోసం వచ్చి కూర్చున్నాను, నేను నా కొలీగ్. అయితే నేను చూడలేదు, తను చూసింది. తను చూసి చెప్పేసరికి నేను రియాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసి అయితే వీడియో ప్లే అవుతుంది. ఆ టైంలో నేను మా బ్రదర్కి ఫోన్ చేశాను, పోలీస్ డిపార్ట్మెంట్లో. అంటే ఆ వీడియో మీరు చూసారా? అంటే మీరు శారీ సర్దుకుంటున్న సమయంలో క్లర్క్ వచ్చి వీడియో లేసి ఇట్లా సర్దుకుంటూ చేసిన టైం చేశారు. ఆ తర్వాత నేను కంప్లైంట్ చేశాను పిఎస్లో. వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఇవాళ అయితే మాత్రం వాళ్ళు మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ విషయం తెలిసి వచ్చి యాజిటేట్ చేశారండి సపోర్ట్గా. ఉమెన్ ఇష్యూ కాబట్టి చేస్తే వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇండివిజువల్ ఇష్యూ, ఇట్స్ నాట్ అ కలెక్టివ్ ఇష్యూ, సొసైటల్ ఇష్యూ కాదు. ఆవిడే యాజిటేట్ చేయాలి కానీ మీరు చేయకూడదు అనేసి స్టూడెంట్స్ని బెదిరిస్తున్నారు. అంటే ఎక్కడ శారీ సర్దుకుంటుంటే జరిగింది? అది ఆఫీస్. అక్కడ బాయ్స్ కూడా ఉంటుంటారా? ఆ ప్లేస్లో ఉండరు, అటువైపు ఇటువైపు ఉంటారు. అది కారిడార్ లాంటిది అనుకోండి. అది మరి ప్రిన్సిపల్ ఏమంటున్నారు? పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమీ అంత పాజిటివ్గా లేరు. అంటే ఏ విధంగా అంటారు? ఏమిందంటే ఇంతవరకు అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవడానికి ట్రై చేయట్లేదు వాళ్ళు. అంటే ఆ వీడియోని పోలీసులకు చూపించారా? మరి ఎవరు? మీరు. నా దగ్గర లేదు కదా. అంటే మీరు ఆ వీడియోని చూడడం జరిగిందని చెప్పారు. మరి ఆ వీడియోని చూసినప్పుడు మీరు ఆ ఫోన్ మీ దగ్గరే పెట్టుకొని సాక్ష్యంగా పోలీసులకు చూపించుంటారు. నేను అది నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఇలా చేయాలని నాకే షాక్గా అనిపించింది ఫస్ట్ టైము. దాంతో నేను ఫోన్ ఇట్లా కింద పడేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అదే జరిగింది. ఇరిగిన ఫోన్లో ఆ వీడియో ఏం లేదా? ప్లే అవుతున్నప్పుడు ప్లే అవుతున్నప్పుడు చూశాను. తర్వాత పడేశాను. ఆ తర్వాత దీనికి ఎవిడెన్స్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవచ్చు. ఓకే, మీరు అడిగారు, పోలీసులు అడిగారు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది అది తీసుకోండి అంటున్నారు. 15 డేస్లో తీస్తామంటున్నారు. అయితే ఇక్కడ మరొకటి విచారణ కూడా జరిగింది, పోలీసులు కూడా పట్టించుకోలేదని మీరు చెప్తున్నారు ఇప్పుడు. అయితే ముఖ్యంగా ప్రిన్సిపల్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు దక్కించుకోవడానికి ఎన్నో ఉపయోగాలు చేశారు, కానీ అది ఫలించక ఇప్పుడు ఈ విధంగా ఆరోపణ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. అది నిజమేనా? ఇండియాలో ఆరోపణలు కామన్ ఈ రోజుల్లో, అవునా కదా? సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని చేస్తాడు, కేసీఆర్ రేవంత్ రెడ్డిని చేస్తాడు. నేను చేయాలి అనుకుంటే కనుక నేను వీడియో తీయాలి కదా. నేను వీడియో తీసి దాన్ని బదనాం చేయాలి. బట్ నేను అది తీసుకోలేదంటే ఏంటి? ఐఎమ్ ఏ లా అబైడింగ్ పర్సన్, ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. నేను అవన్నీ చేయలేదు. బట్ ఇట్ ఈస్ అ కామన్ ఫెమినైన్ ఇష్యూ. అలాంటప్పుడు ఎంతమంది అని మీరు వస్తారు, ఈయన వస్తాడు. లేడీస్ రావాలని లేదు, ఎవరైనా రావాలి. అంటే మీరు ఒక లెక్చరర్, ఎంతో మంది ఆడపిల్లలకి చదువు చెప్తుంటారు. అలాగే వాళ్ళు ఏదైనా ఒక కష్టాల్లో చిక్కుకున్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలని కూడా నేర్పించే లెక్చరర్ మీరు. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ మీ దగ్గర పెట్టుకోవడమో లేకపోతే మీ ఫోన్కు పంపించుకోవడమో. ఎందుకంటే ఒక ఆడపిల్ల, ఒక లెక్చరర్, ఒక మహిళ బట్టలు సర్దుకుంటున్న సమయంలో ఒక వీడియో తీశారంటే అది చాలా పెద్ద క్రైమ్ అన్నట్టే. కానీ మళ్ళీ మీకెందుకు ఆలోచన రాలేదు? పిల్లలకి చెప్పే మీకెందుకు ఆలోచన రాలేదు? అదే చెప్పటం వేరు, ప్రాక్టీస్ చేయటం వేరు. చెప్పటం ఎన్నైనా చెప్తాం, బట్ మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు వచ్చే షాక్ అనుకోండి, అవంతా దట్ ఈస్ డిఫరెంట్ అండి. ఆ టైంలో వీ ఫీల్ దట్ వీఆర్ కిడ్స్. అంటే ఇప్పుడు ఆడవారి మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మీకు కూడా సపోర్టివ్గా ఉండాలి పోలీసులు అనేది. మరి పోలీసులు కూడా మీకు అంటే ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవేమీ లేవు కాబట్టి మరి కొట్టేశారా లేకపోతే ఏంటి కేసు? అదైతే తెలియదండి. బట్ ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ షీ టీమ్స్. ప్రిన్సిపల్ ఏమంటున్నారు? మరి ప్రిన్సిపల్తో మాట్లాడారా? మాట్లాడితే ఏమంటుంది, ఇట్లా తీయటం తప్పు కాదని చెప్పింది. ఇట్లా తీయటం తప్పు కాదని నాకు తెలియదు. ఐ డోంట్ నో దట్ ఈస్ షూటింగ్ ఏ వీడియో ఈజ్ మిస్టేక్ అని చెప్తుంది. అంటే మీరు క్లాస్ రూమ్లో పాటలు వినడం, వీడియోలు చూడడం అవెంత వరకు కరెక్ట్ అంటారు? అసలు నా ఫోన్లో డేటా ఉండదు, తీయండి. నా ఫోన్లో డేటా ఉండదు. అండ్ మై స్టూడెంట్స్ ఫాలో మీ, తెలిసిందా? ఐ టీచ్ ఆల్ ద గుడ్ థింగ్స్. నా గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా గురించి ఇన్ మై అబ్సెన్స్ యూ కెన్ ఎంక్వైర్. నేను అసలు ఐ నెవర్ యూజ్ ఫోన్. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ లెక్చరర్గా పనిచేస్తారు? 30 years నుంచి. అంటే కేవలం ఈ ఘటన జరిగింది కాబట్టే మీరు, అంటే ఒక వ్యక్తి వచ్చి క్లర్క్ వచ్చి మీరు బట్టలు సర్దుకుంటున్న సమయంలో ఈ వీడియో తీశారు కాబట్టి సర్దుకోను, కూర్చుంటాను, ముసుగేసుకుంటాను. బట్ నోబడీ హ్యాస్ ఎనీ రైట్ టు
ట్రెస్ పాస్ ఇంటూ మై ప్రైవసీ, అవునా కదా, బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అది, హైలీ అఫెన్సిబుల్. అలాంటప్పుడు నేను కూర్చుంటాను, ముసుగేసుకుంటాను, దుప్పటి కప్పుకుంటాను, ఎవరికి కూడా అధికారం లేదు, రైట్ లేదు, అవునా కదా, ఎవరికి అధికారం లేదు. శాలరీ ముసుగేసుకుంటా, బట్ దట్ ఫెలో హ్యాస్ నో రైట్ టు డూ సో. అతన్ని అడిగారా మీరు, ప్రశ్నించారా అతన్ని ఎందుకు తీసావు ఏంటి అని అడిగినప్పుడు అతను ఏం చెప్పారు? అసలు నేను ప్రశ్నించక ముందే వాడు చెప్పాడు ఏమని, నేను కాదు అన్నాడంటే ఏంటి, వాడిని కొట్టాను కూడా, అయినా వాడు ఏమి రెస్పాండ్ అవ్వాలా, ఏమి నన్ను ఎందుకు కొట్టినాడు అడగలేదు, దట్ ఈస్ ఇనఫ్. మరి పోలీసులకు చెప్పారా ఇతన్ని కొట్టాను అని చెప్పి? మళ్ళీ పోలీసులు మాట్లాడారు ఆ వ్యక్తితో, ఏమన్నారు? ఆ వ్యక్తితో లోపలికి వెళ్ళి మాట్లాడారు, నాతోనే బయట ఉండి మాట్లాడి పిల్లల్ని మాత్రం నాకు సపోర్ట్ లేకుండా చేయాలని చూశారు. ఐ డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్. మీరు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అలాంటి స్టాఫ్ ఉండకూడదండి, అవునా, ఎందుకంటే 1000 ఉన్నారు మా దగ్గర గర్ల్స్, చిన్నపిల్లలు అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి. సో అతన్ని తీసేయాలి. నెక్స్ట్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి, పోలీసులు వాళ్ళంతా, ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. సో చూడొచ్చు, ఈవిడ మాత్రం మనం మాట్లాడుతుంటే కూడా మొదట్లో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు, మాట్లాడకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ప్రిన్సిపాల్తో కూడా అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఈవిడ మాత్రం కేవలం ప్రిన్సిపల్ పోస్టు కోసం అనేక సార్లు ప్రయత్నించడం జరిగింది. ఎన్నిసార్లు కూడా ఆవిడకి ప్రిన్సిపల్ పోస్ట్ దక్కకపోవడంతో ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెక్చరర్ అయి నాగేంద్ర ఎందుకు మరి ఈ విధమైన మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి? నిజంగానే అంటే తను చీర సర్దుకుంటున్న సమయంలో క్లర్క్ వచ్చి ఒక వీడియో తీశాడు అంటూ కూడా వార్తలోకి ఎక్కడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా అసలు ఏమీ కూడా లేదు అంటూ కూడా పోలీసులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రిన్సిపల్ ఇదంతా చేపిస్తున్నారు అంటూ కూడా ఒక ఆరోపణలు అయితే బయటికి తను మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఇప్పుడు మనతో పాటు ప్రిన్సిపల్ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, అసలు ఏం జరిగింది? Madam, I am Rajni, principal of Maharshi College. I have taken the in charge of principal. I have taken the in charge of principal in the year 2019. 19. From that time onwards, I am in charge principal only. Actually, she is doing all these things for the purpose of post of principal. Okay. And the thing is, she and me joined together, and I have reported first, so I am the senior most, and she has reported after a month. So she is junior to me. Okay. Whereas for this post of principal, she has gone to the court also. Okay. So even court was in my favor. So in 2000 before last year, I mean. So it was in my favor. The decision has come in my favor. So from that time onwards, we were we are applying for DPC. Okay. The board has to conduct departmental that one. DPC has to conduct. So for that, and now that DPC's date has come. So in order to avoid that, సో షీ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అసలు ఏం జరిగింది అంటే తను చెప్తున్న విధానం, తను చీర సర్దుకుంటున్న సమయంలో ఆఫీస్ రూమ్లో ఏదైతే లెక్చరర్కి ఏదైతే రూమ్ ఉంటుందో అందులో చీర సర్దుకుంటున్న సమయంలో క్లర్క్ వచ్చి వీడియో తీశారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, నిన్నేం జరిగింది? ఎస్ ఎస్ మ్యామ్. The thing is, this is the principal's room, and just in front of my room there is a sitting room. So there the students or outsiders, everybody will come. She came at 1:30 there, and she was sitting over there and playing a big sound of music. Okay. And this is happening from 3 days. So I just I was having the lunch. So I was having the lunch. So at that time she came inside and she was doing playing very loud music. So to put a stop, what I did is like I just wanted to record that sound only, madam. My intention is just to record that sound. So actually I took my photo. I wanted to record, but it is not coming. So I called our clerk, Swami, you come and show me how to record. So he took my phone in his hand. That's what. Again he said that, madam, even I don't know how to record in your cell. So then after that I have taken the phone in my hand, and he went off and he was having lunch. What I did is, because it is not recording, what I did is I just wanted to take the video, small video. So I just opened the video and kept it over here to the system. That's it. It is a small video of 2 minutes. That's it. Okay. That is. And there all these things like what she narrated, everything is very much wrong, madam. It all happened just in front of my office room only. Okay. It is an open everywhere. Everybody will come inside. There is no separate room. That is the room meant for the students, staff, parents, everybody. So this is all happened over there.
So whatever she has narrated, that is extremely wrong, sir. And just this is a damage to our college, ma'am. సో చూడొచ్చు అసలు ఏం జరిగిందంటే ఏదైతే ఇప్పుడు ప్రిన్సిపల్ చైర్ అంటే ప్రిన్సిపల్ హోదాలో కూర్చోవటానికి ఇదంతా కూడా తను నాటకం ఆడిందనే విధంగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా చేస్తున్న ప్రవర్తన కానివ్వండి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. అంటే ప్రిన్సిపల్ కూర్చునే ఎదుట ఏదైతే ఖాళీ కొన్ని సీట్లు ఏవైతే ఉంటాయి అంటే గెస్ట్లు వచ్చినా లేకపోతే పేరెంట్స్ వచ్చినా లేకపోతే ఎవరైనా లెక్చరర్స్ వచ్చినా కూడా ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కూర్చుంటున్న నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి కూడా ఆవిడ ప్రవర్తనలో కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. తన ఫోన్లో వీడియోలు చూస్తూ సినిమా పాటలు వింటూ కూడా అంటే పెద్దగా అందరూ డిస్టర్బ్ అయ్యే విధంగా ఉండటంతో ఇదంతా కూడా పై అధికారులకు పంపించాలని ఒకే ఒక్క కారణంతో రజనీ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆవిడ రజనీ గారు వీడియో రికార్డ్ చేయడం జరిగింది. కేవలం ఆ వీడియోని తీసుకొని నేను చీర సర్దుకుంటున్న సమయంలో నాకు వీడియో తీశారు అంటూ కూడా ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. పోలీసులు వచ్చి విచారించిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ప్రిన్సిపల్తో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరైతే తోటి లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత అసలు ఏమీ లేదు కేవలం నార్మల్ వీడియో అని చెప్పి కూడా పోలీసులు నిర్ధారించి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. కానీ ఆవిడ మాత్రం లేదు నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు అందరూ కూడా ప్రిన్సిపల్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను ఖచ్చితంగా షీ టీమ్కి వెళ్తాను అంటూ కూడా వెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికీ ఇలాంటివి జరగడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. కేవలం ప్రిన్సిపల్ సీట్ దక్కలేదు అనే కోపంతో అలాగే దక్కించుకోవాలనే ఒకే ఒక కారణంతో ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని అనే విషయాలు కూడా తెలుస్తున్నాయని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ సూర్యతో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.